హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా జస్ట్ 10 నిమిషాల్లో అయిపోయే పన్నీర్ మటర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి సపరేట్గా కర్రీ లేకుండా వాళ్ళు ఇష్టంగా తినే విధంగా ఎలా చేసి పెట్టామంటే వాళ్ళు లంచ్ బాక్స్లో కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం కంప్లీట్ చేసి తీసుకొచ్చేస్తారు. దీనికోసం ముందుగా అయితే రైస్ తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఇంట్లో వాడే రైస్ తీసుకున్నాను అండి. అది కూడాను పాత రైస్ తీసుకోండి. ఇప్పుడు కొత్త రైస్ వస్తాయి కదా, అవి తీసుకున్నామంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. మీరు ఈ రైస్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. దీన్ని 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని మరికొన్ని వాటర్ వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టి నానబెట్టేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని, అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, నాకు ఇక్కడ బఠానీ చూడండి మొలకలు వచ్చేసాయి, వీటితోనే చేసేస్తున్నాను. అవసరమైతే వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఈ పులావ్ని డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తున్నానండి. 2 గరిటెల ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే. ఇక్కడ కుక్కర్ ఇలా ఉండడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. నేను కుక్కర్ తెచ్చిన స్టార్టింగ్లో తెలియక కేక్ చేయడం వల్ల ఇలా అయిపోయిందనమాట. దీంట్లో ముందుగా మనము బిర్యానీ మసాలా వేసుకుందాము. చెక్క, అలానే లవంగాలు, మరాఠీ మొగ్గ, పువ్వు, బండ పువ్వు 10 వరకు, మనము క్యాషు, అలానే ఒక హాఫ్ కప్ వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నానండి. బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను. కాస్త కరివేపాకు వేసేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉండే లోపల మనం దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని ఒక గరిట ఆయిల్ వేసేసేసుకొని దీంట్లో మరి సన్నగా కాకుండా పెద్దగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని అన్ని వైపులా కరెక్ట్గా తిప్పుకుంటూ మనము మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా చేయడం వల్ల పన్నీర్లో మనము పులావ్లో ఉడికించేటప్పుడు పన్నీర్ అనేది మెత్తగా అయిపోకుండా చక్కగా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల రుచి కూడాను చాలా బాగుంటుందండి. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో నేను మరొక హాఫ్ కప్పు ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ముందుగా కుక్కర్లో వేయించుకునే ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్స్ కోసము వేయించుకుంటున్నాను. వీటిని అయితే మనము చక్కగా పచ్చివాసన పోయి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకి బ్రౌన్ ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి కదా. దీంట్లో రౌండ్గా కట్ చేసుకున్న క్యారెట్, 4 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను కూడాను వేసి మరొక నిమిషం కలుపుతూ అయితే ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టొమాటోలను అయితే ఇలా సన్నగా కట్ చేసేసి వేసుకుందామండి. ఇది కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేయండి. మీ దగ్గర అది లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడాను వేసేసుకొని కలిపేసుకుందాము. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న బఠానీ కొబ్బరి ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే వేస్తున్నాను. వీటిని మనము పచ్చిగానే గ్రైండ్ చేసాం కాబట్టి వేసి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే చక్కగా పచ్చివాసన పోయి మంచి రుచి వస్తుందండి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ అనేవి వాటర్ రాకోకుండా తీసి అయితే కుక్కర్లో వేసేసుకుందాము. ఇలా రైస్ వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ రైస్ని కూడాను వేయించుకున్నామంటే పులావ్ మంచి రుచిగా వస్తుందండి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడాను పేస్టు రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కాస్త తక్కువగా వేసుకోండి, ఎందుకంటే దీనికి కాంబినేషన్లో రైతాలో కానీ కర్రీలో కానీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి. అలానే ఒక నిమ్మ చెక్కని తీసేసుకొని దాంట్లో గింజలు రాకుండా పిండేసేసుకోండి. ఈ ఉప్పు నిమ్మరసం చక్కగా రైస్కి పట్టే విధంగా కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు క్యూబ్స్ని కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. నేను మరొక స్టవ్ పైన అయితే వాటర్ని మరిగించుకున్నానండి. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. అలానే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 చొప్పున వాటర్ తీసేసుకోండి. ముందుగా వాటర్ని మరిగించుకోవడం వల్ల చాలా త్వరగా విజిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు పైన మూత పెట్టి లిడ్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము. అదే బాస్మతి రైస్కి అయితే 1 విజిల్ సరిపోతుందండి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత
తీసేసి పైనుంచి కాస్త కొత్తిమీర వేసామంటే కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి మనకి చక్కగా పొడి పొడిలాడుతూ పన్నీర్ ఎక్కడా పాడైపోకుండా నీట్‌గా అయితే మనకి పన్నీర్ మటర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్నామంటే హెల్త్‌కి కూడాను చాలా మంచిది. పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసేసేయండి. దీని కాంబినేషన్‌లో రైతా అయితే బాగుంటుందండి. మీకు నచ్చితే ట్రై చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.